నమస్కారం. సార్వత్రిక ఎన్నికలపై ప్రత్యేక బులెటిన్ మహాసంగ్రామానికి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల ప్రచార బరిలో మాటల తూటాలు పేలుతున్నాయి. రోజు రోజుకు విమర్శల వాడిని పెంచుతున్న ప్రధాన పార్టీల అగ్రనేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల జడివాన కురిపిస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కుంభకోణాలు, గత ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీలే ప్రధానాస్త్రంగా కమల్నాథులు వాగ్బాణాలు సంధిస్తుంటే లౌకిక కార్డుతో నెట్టుకొచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. తమ పాలనే ఘనమని చాటుకునేందుకు కాంగ్రేయులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అమ్ముల పొదిలోని అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ ముచ్చటగా మూడవసారి ఢిల్లీ పీఠమెక్కించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల జాబితాలు కొలిక్కి వచ్చిన వేళ పార్టీ అగ్రనేతలు ప్రచార గోదాలోకి దూకుతున్నారు. పాలనా వైఫల్యాలు, అవినీతి మకిలితో యూపీఏ సర్కారు అప్రతిష్ట పాలైందని, ఎన్నికల్లో అధికార కూటమికి 100 సీట్లు వస్తే గొప్పేనంటూ ముందస్తు సర్వేల మూకుమ్మడి నివేదికలు శ్రేణుల్లో తెచ్చిన నిరుత్సాహాన్ని తొలగించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విశ్వ ప్రయత్నమే చేస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో ఘనంగా చెప్పుకోవడానికి ఒక్క పథకమూ చేతికి అందిరాకపోవడంతో వైరి పక్షాలపై ఎదురుదాడికే పరిమితమవుతున్నారు సోనియమ్మ. ఈ క్రమంలోనే హర్యానాలో ప్రచారం సాగించిన కాంగ్రెస్ అధినేత్రి భారతీయ జనతా పార్టీకి ప్రధాని పీఠంపై వ్యామోహం పట్టుకుందని, ప్రజలపై ఆ పార్టీకి ఎలాంటి ప్రేమ లేదని ఊకదంపుడు ప్రసంగం సాగించారు. అధికారం కోసం కమలనాథులు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి నినాదంతో భాజపా ఇరుకున పెడుతున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు కేవలం అభివృద్ధి కోసమే జరగడం లేదని, రాజ్యాంగ విలువల పరిరక్షణ కూడా ముఖ్యమేనని కొత్త పల్లవి అందుకున్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మైనార్టీలకు రిజర్వేషన్లంటూ విపరీతంగా ప్రచారం చేసుకున్న విషయాన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసిన సోనియమ్మ ఇప్పుడు మనకు మతం, భాష, ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదంటున్నారు. లౌకికవాదాన్ని కాపాడడమే మా పార్టీ ప్రధాన లక్ష్యమంటూ సెలవిచ్చేశారు. हम ऐसे भारत के लिए संघर्ष करेंगे जो सेक्युलर है और जहां सिर्फ ये महत्वपूर्ण है कि हम सब भारतवासी हैं। हम इस चुनाव में एक ऐसे भारत के लिए संघर्ष करेंगे जो सिर्फ कुछ चंद लोगों का नहीं, बल्कि एक ऐसा भारत जो हम सबका है और उस पर हम सबका बराबर अधिकार है. ప్రజలను విభజించి పాలించడం, ఓట్ల రాజకీయాలు చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విజయనని కమలనాథులు ఎదురుదాడి వ్యూహాలకు గట్టిగానే పదును పెడుతున్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు సామాన్యులను గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి వారిని మోసగించడమే లక్ష్యంగా భారీ తాయిలాలతో మేనిఫెస్టో వలను సిద్ధం చేసిందని భాజపా ప్రధాని అభ్యర్థి మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని గొప్పలు పోయిన కాంగేయులకు 5 ఏళ్లైనా ఆ ఊసే గుర్తులేదని అసోంలో నిర్వహించిన సుడిగాలి పర్యటనలో దుమ్మెత్తిపోశారు. లౌకికం పేరుతో తన దేశభక్తినే శంకిస్తున్న సోనియా భారత జాలర్లను చంపిన ఇటలీ మెరైన్లకు ఎందుకు కొమ్ము కాస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. आजादी के बाद इतने साल बीते, लेकिन कोई दशक ऐसा नहीं गया जो ये दशक गया है जहां पर भ्रष्टाचार के सारे रिकॉर्ड तोड़ दिए, अत्याचार के सारे रिकॉर्ड तोड़ कर दिए, कुशासन की सारी सीमाएं लांघ दी। मैं बहुत जिम्मेवारी के साथ कहता हूं, इस चुनाव में हिंदुस्तान के अंदर एक भी राज्य ऐसा नहीं होगा जहां कांग्रेस डबल डिजिट सीटें जीत सके। कांग्रेस ने अपने जीवन में ऐसा घोर पराजय कभी देखा नहीं है. మరోవైపు కొద్ది రోజులుగా మోడీపై విమర్శల దాడికే పరిమితమవుతున్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ 10 ఏళ్లలో గిరిజనులను ఉద్ధరించామంటూ ఓకదంపుడు ప్రసంగాలతో సాగిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిశాలో పర్యటించిన రాహుల్ అక్కడ అధికంగా ఉండే గిరిజనులపై గురిపెట్టారు. एनडीए की सरकार का समय देखें और आज हमारा समय देखें। एनडीए के लोग बात करते हैं
कि भाई प्रगति आएगी, ये होगा वो होगा, बड़े बड़े भाषण करते हैं, मगर गरीबों की बात, किसानों की बात, आदिवासियों की बात उनके मुंह से नहीं निकलती। आदिवासियों के बारे में थोड़ा कहना चाहता हूं। सबसे बड़ा काम ट्राइबल बिल। न्यामगिरी में हमने आपकी लड़ाई लड़ी, आपके साथ कांग्रेस पार्टी खड़ी हो गई, और जो आपकी जमीन थी, जो आपका पहाड़ था, उसको हमने एक साथ बचाया। ट्राइबल सब प्लान बजट में आदिवासियों के लिए स्पेशल पैसा हमने दिलवाया। మరోవైపు భాజపా తరపున ఇప్పటి వరకు మోడీ ఒక్కరే ప్రచారం సాగిస్తూ ఉండగా ఇవాళ అగ్రనేత అద్వానీ కూడా రంగంలోకి దిగారు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అద్వానీ దేశ ప్రజల కనీస అవసరాలను గుర్తించి వారికి అందుబాటులోకి తేవడం ఒక్క భాజపాకే సాధ్యమని పునరుద్ఘాటించారు. మోడీకి ఓటు వేస్తేనే దేశంలో మార్పు వస్తుందనే నినాదాన్ని అందుకున్న అద్వానీ తమలో విభేదాలున్నాయంటూ జరుగుతున్న కథనాలకు తెరదించే ప్రయత్నం చేశారు. हर घर में टॉयलेट होना चाहिए, ठीक प्रकार का टॉयलेट होना चाहिए, हर घर में पानी होना चाहिए, नलका होना चाहिए, हर गांव में बिजली होनी चाहिए। और ये चीजें आज गुजरात में, मध्य प्रदेश ने, रमन सिंह जी ने, कई भारत के जितने सारे प्रदेश है जहां पर भारतीय जनता पार्टी का शासन है, उन सब में बनाई है हम। ఇక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మిగతా పార్టీల అగ్రనేతలు కూడా ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ముఖ్యనేత యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ ఉత్తరప్రదేశ్ లో పోటీ చేయడంపై లోలోపల ఉడికిపోతున్న ఇరు పార్టీల నేతలు ఆయన్నే లక్ష్యంగా విమర్శల జడివాన కురిపిస్తున్నారు. మోడీ అధికారానికి వస్తే అరాచకమేనంటూ ప్రచారం సాగిస్తున్నారు. సాధారణ రోజుల్లో ఓటర్లను అపరిచిత వ్యక్తుల్లా చూసే నాయకులు ఓట్ల పండుగ సమయంలో మాత్రం దేవుళ్లతో సమానంగా కొలుస్తారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని సాహసాలైనా చేస్తారు. కేంద్ర మంత్రులు, సినీ తారలు, రాజకీయ కురువృద్ధులు, ఇలా లోక్సభ రణరంగంలోకి దిగిన నేతలందరి లక్ష్యం ఒక్కటే, ఎలాగైనా ప్రత్యర్థిని చిత్తు చేసి విజయాన్ని సొంతం చేసుకోవాలి. కానీ 16వ లోక్సభ పోరులో ప్రముఖుల ప్రచార తిప్పలు చూస్తుంటే ప్రజాక్షేత్రంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం అంత తేలికేం కాదనే విషయం బోధపడుతుంది. సార్వత్రిక సమరంలో పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలను ఆకట్టుకోవడంలో ఒక్కో నేత ఒక్కో ప్రచార శైలిని అనుసరిస్తున్నారు. పదవిలో ఉన్నన్ని రోజులు నియోజకవర్గాల వైపు కన్నెత్తైనా చూడని పాలకులు ఇప్పుడు మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటరు శరణు కోరుతున్నారు. యూపీఏ 2 ప్రభుత్వంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన వీరప్ప మొయిలీ ఓట్ల పండుగ వచ్చేసరికి ఢిల్లీ వదిలి సొంత నియోజకవర్గంలో తిష్టవేశారు. కాంగ్రెస్ తరపున చిక్బల్లాపూర్ సిట్టింగ్ ఎంపీగా ఇటీవలే నామినేషన్ దాఖలు చేసిన 74 ఏళ్ల మొయిలీ ప్రచారంలో భాగంగా ఓ కుగ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. సాధారణ సమయాల్లో భారీ భద్రతా సిబ్బందితో సామాన్యులను అస్సలు దగ్గరకు రానియని మంత్రివర్యులు అన్నీ పక్కన పెట్టి ఆప్యాయంగా ముచ్చటించడంతో గ్రామవాసులు ఎంతో మురిసిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 5 ఏళ్లలో ఎన్నడూ లేనిది ఇప్పుడే మొయిలీకి ఎందుకు ఇంతటి ప్రేమ పుట్టుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మన్మోహన్ మంత్రివర్గంలో బొగ్గు శాఖ బాధ్యతలు నిర్వర్తించిన శ్రీప్రకాష్ జైస్వాల్ సైతం వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించమని కోరుతున్నారు. కాన్పూర్ నుంచి సిట్టింగ్ ఎంపీగా బరిలోకి దిగిన జైస్వాల్ 70 ఏళ్ల వయసులో కార్యకర్తలను వెంటేసుకుని కాలినడకనే ప్రచారం చేస్తున్నారు. వరుసగా 3 సార్లు లోక్సభకు ఎన్నికైన కాన్పూర్ నియోజకవర్గం నుంచి 4వసారి సత్తా చాటేందుకు మండు టెండలో చెమటోడుస్తున్నారు. పదవిలో ఉన్నంతకాలం ఇంద్రభవనాల్లాంటి ఇల్లు, విలాసవంతమైన వాహనాల్లో తిరిగే నాయకులు ఉన్నట్టుండి కొత్త అవతారంలో దర్శనమివ్వడానికి కారణం ఓట్ల పండగే. కాంగ్రెస్ టికెట్టుపై కొత్త ఢిల్లీ నుంచి సిట్టింగ్ ఎంపీగా బరిలోకి అజయ్ మాకెన్ స్థానిక పార్కులో వ్యాహ్యాలికి వచ్చేవారిని వదలడం లేదు. యూపీఏ 2 ప్రభుత్వంలో క్రీడాశాఖ, భవన, పట్టణ, పేదరిక నిర్మూలన శాఖల బాధ్యతలు నిర్వహించిన మాకెన్
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సాధారణంగా ఇంటికి, పార్టీ కార్యాలయానికే పరిమితమయ్యే నేత ఒకేసారి పార్కుల్లో దర్శనమివ్వడంతో వ్యాహ్యాలికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. మామూలు వ్యక్తిలాగే అందరితో కలియ తిరుగుతూ ఆప్యాయంగా పలకరించేసరికి చేసేదేమీ లేక అక్కడికి వచ్చిన వారంతా తమ నడకను మానుకుని కాసేపు మాకెం చెప్పే మాటలు ఆలకించాల్సి వచ్చింది. ఇంట్లోనే వ్యాయామశాలలు ఏర్పాటు చేసుకుని కొవ్వు కరిగించుకునే నేతలు ఇప్పుడు సామాన్యులు నడిచే పార్కు వరకు ఎందుకు వస్తున్నారో అందరికీ తెలుసు. ఈయన్ని గుర్తుపట్టారా? ఎక్కడో చూసిన వ్యక్తిలా కనిపిస్తున్నారు కదూ. కళ్లకు నల్లద్దాలు, నెత్తిన టోపీతో ఉన్న ఈ నాయకుడు ఎవరో కాదు, కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ. ఇదేమిటి, ఈయన కూడా సార్వత్రిక బరిలో ఉన్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? ప్రస్తుతానికి ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గాని ఈ లోపల సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్ లో ప్రజల మద్దతు ఎలా ఉందో తెలుసుకునేందుకు తివారీ స్వయంగా నైనితాల్ జిల్లాలో పర్యటించారు. హల్ద్వానీ రోడ్ షోలో పాల్గొన్న ఆయన అధిష్టానం టికెట్ ఇస్తే నైనిటాల్ నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించారు. టికెట్ పై ఎలాంటి హామీ లేకపోయినా, 88 ఏళ్ల వయసులో అడుగు తీసి అడుగు వేసే శక్తి లేకపోయినా రిక్షాలో ప్రయాణించి స్థానికుల మనసు గెలుచుకోవాలని ప్రయత్నించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ అనేక హోదాల్లో పనిచేసిన నాయకులకు పదవులపై ఎంత ఆశ ఉంటుందో చెప్పేందుకు తివారీయే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి రాజకీయ రణరంగంలోకి ప్రవేశించిన సినీ ప్రముఖులకు సైతం ప్రచార తిప్పలు తప్పడం లేదు. భాజపా తరపున ఉత్తరప్రదేశ్ మధురా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బాలీవుడ్ నటి హేమమాలిని రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మామూలు సమయాల్లో ఎండంటే ఏమిటో తెలియని ఈ షోలే బసంతి ప్రచార పర్వంలో భాగంగా చెదరని చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల తంతు ముగిసే వరకు ఏదో విధంగా కష్టపడితే తర్వాత 5 ఏళ్ల వరకు రాణివాసమే అనే ఆశే ఈ తారను ముందుకు నడిపిస్తోంది. ఇటీవలే రాష్ట్రీయ లోక్దళ్లో చేరి యూపీ బిజ్నూర్ నుంచి సార్వత్రిక బరిలోకి దిగిన మరో తార జయప్రద. సమాజ్వాదీ పార్టీ బహిష్కరించిన తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఊరూరా పర్యటిస్తున్నారు. మండే ఎండలు, దుమ్ము ధూళి ఓవైపు, కరచాలనాల కోసం ఎగబడే అభిమానులు మరోవైపు, ఇలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సినిమాల్లో అగ్ర కథానాయికగా వెలిగిన రోజుల్లో లక్షలాది మంది అభిమానుల నీరాజనాలు అందుకున్న జయప్రద సార్వత్రిక పోరులో తననే గెలిపించాలంటూ దేవుళ్లను, ఓటరు దేవుళ్లను ప్రార్థించడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఓటుకున్న శక్తేమిటో అర్థమవుతోంది. ప్రతి ఒక్క ఓటు కీలకమైన మహాసంగ్రామంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దేశవ్యాప్తంగా పేరున్న ప్రముఖులమనే అహాన్ని ప్రదర్శించిన ప్రజల ఆగ్రహానికి బలికాక తప్పదు. అందుకే కూటి కోసం కోటి విద్యలన్నట్టుగా మన నేతలు ఓటు కోసం కోటి అవతారాలు ఎత్తడానికైనా సిద్ధమంటున్నారు. ఓవైపు వినూత్న ప్రచారం చేస్తూనే ప్రత్యర్థిని చిత్తు చేసే ఎత్తులపై పార్టీలు ప్రత్యేక కసరత్తు చేస్తున్నాయి. పొత్తులు, ఫిరాయింపులు, చేరికలు, చీలికలు, కూటములతో రక్తి కట్టిస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో పైచేయి సాధించే ప్రయత్నాలెన్నో. ఎలాంటి నిబంధనలతో పనిలేని ఈ రాజకీయ చదరంగం ఓ రకంగా యుద్ధరంగాన్నే తలపిస్తున్న వేళ సొంత పార్టీలో నిప్పు పెట్టే వారి నుంచి ప్రత్యర్థులు పన్నే వ్యూహాలను తెలుసుకునేందుకు తాము బరిలో నిలిపే అభ్యర్థి గుణగణాలు, బలాబలాలు, ప్రజాదరణను ముందే తెలుసుకోవడం ప్రతి రాజకీయ పార్టీ చేస్తున్న పని. ఈ వివరాల సేకరణలో ఇప్పుడు పార్టీల కోసం పనిచేసి పెట్టేందుకు ప్రత్యేక నిఘా సంస్థలు పుట్టుకొచ్చాయి. కొన్నేళ్ల నుంచి ఈ సంస్థలు ఉన్నప్పటికీ కప్పదాట్లు, ఫిరాయింపులు, పార్టీలు మారడం పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో వాటి ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగిపోయింది.
రాజకీయ వైకుంఠపాళిలో విజయం సాధించాలంటే ప్రతి క్షణం అప్రమత్తత అవసరం. ఏ మాత్రం ఏమరపాటు వహించినా వెన్నుపోటో పక్కపోటో తప్పదు. ప్రత్యర్థుల బలాబలాలే కాదు, స్వపక్షంలో ఉన్నవాళ్ల నిజస్వరూపాలు తెలుసుకుంటేనే వెన్నుపోట్లను నివారించే అవకాశం ఉంటుంది. అందుకు ప్రజల్లో పార్టీ పట్ల, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల గుణగణాల పట్ల ఉన్న నిశ్చితాభిప్రాయాలేంటో తప్పనిసరిగా ఒక అవగాహన ఉండాలి. ఇవన్నీ నేరుగా తెలుసుకోవడం కష్టసాధ్యమే. డబ్బు పెడితే ప్రతిదీ దొరికే మన దేశంలో కొంత ఖర్చు చేసి పెడితే రాజకీయ నాయకుల కోసం అన్నీ చేసి పెట్టే కొన్ని కంపెనీలు వెలిశాయి. ఇలాంటి వాటి ఉనికి ఎప్పటి నుంచో ఉన్నా ఈ సార్వత్రికంలోనే అధిక ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రతిదీ వ్యాపార కోణంలో చూడడం నేర్చుకున్న భారతావనిలో ఎన్నికల వేళ ఊపందుకునే రకరకాల వ్యాపారాల్లో ఈ నిఘా సంస్థలు వేల కోట్ల రూపాయల వాణిజ్యం చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఢిల్లీ వంటి మహానగరాల కేంద్రంగా పనిచేస్తున్న ఇలాంటి నిఘా సంస్థల వ్యాపారం ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. నిజాయితీ, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ నియమించుకునే ఉద్యోగులతో ఆ సంస్థలు నేతల అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తున్నాయి. దేశంలో సార్వత్రికం అంటేనే వేల కోట్ల రూపాయల ఖర్చు. పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు కావాలంటే అధికారం తప్పనిసరి. ఈ కథన రంగంలో గెలవాలంటే ముందుగా గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలి. అడిగిన వాళ్లకల్లా పార్టీ విధేయులని సీట్లిస్తే కుదరదు. క్షేత్రస్థాయిలో వారి గురించి పూర్తి వివరాలు సేకరించాలి. వాళ్లకు బీఫారాలు ఇవ్వడం వల్ల పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదని తెలిసినప్పుడే పార్టీలు ముందుకు పోతుంటాయి. దీనికోసం నేతల అభిప్రాయాలనే కాక క్షేత్రస్థాయి నుంచి కొన్ని నివేదికలను అవి తెప్పించుకుంటాయి. ఈ పని చేసి పెట్టేందుకే పార్టీలు నిఘా సంస్థలను రంగంలోకి దించుతున్నాయి. ఓటర్లు ఏం కోరుకుంటున్నారో, పార్టీ నుంచి ఎలాంటి పనితీరును కాంక్షిస్తున్నారో బేరీజు వేసేందుకు కూడా ఈ సంస్థలకు చెందిన గూఢాచారులిచ్చే సమాచారాన్ని మదింపు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో విశ్వసనీయతకే తావులేని రాజకీయ వ్యవస్థలో సొంత పార్టీ నేతల్నే నమ్మడానికి వీల్లేని పరిస్థితిలో పార్టీలు ఈ నిఘా సంస్థల సేవలను ఉపయోగించుకుంటున్నాయి. పక్కనే ఉంటూ గోతులు తీసేవారిని, విధేయులుగా వ్యవహరిస్తూనే ప్రత్యర్థుల గెలుపునకు ఇతోధికంగా సాయం చేసేవారిని గుర్తించేందుకు విలువైన సమాచారాన్ని వైరి పక్షాలకు చేరవేసే వారితో జాగ్రత్త పడేందుకు నిఘా సంస్థల సేవలను పార్టీలు అందుకుంటున్నాయి. ఇలాంటి వెన్నుపోటుదారులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ల కదలికలపై నివేదికలు ఇచ్చే బాధ్యతను ఆయా పార్టీలు నిఘా సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఎన్నో పార్టీలు, పొత్తులు, ఎత్తులు కొనసాగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న రాజకీయ పక్షాలు సొంత పార్టీ నేతల కదలికలు, నడవడికని తెలుసుకుంటూనే ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల కదలికలు, వ్యూహాలపై దృష్టి పెట్టాల్సి ఉంటోంది. ఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటును ప్రదర్శించినప్పటికీ రేసులో వెనుకబడటం ఖాయం. ఇక్కడే నిఘా సంస్థల సేవలు పార్టీలకెంతో ఉపయోగపడుతున్నాయి. వైరుపక్షాల వ్యూహాలు, ఎత్తులను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు పార్టీలు ఈ గూఢాచారులపైనే ఆధారపడుతున్నాయి. ఆ వ్యూహాలకు అనుగుణంగా తమ ఎత్తులకు పదులు పెడుతున్నాయి. ప్రచారంలో అనుసరిస్తున్న సరళిపై కూడా ఈ ప్రైవేటు నిఘా సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగానే కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాయి. ఇదే సమయంలో ఓ అభ్యర్థి పెట్టే ఎన్నికల ర్యాలీకి హాజరయ్యే ప్రజల్లో ఆ అభ్యర్థి విషయంలో వారి అభిప్రాయాన్ని తెలుసుకునే విషయంలో కూడా నిఘా సంస్థల సేవలపైనే పార్టీలు ఆధారపడుతున్నాయి. ఇంత చేసి పెట్టే ఈ నిఘా సంస్థలకు చెల్లింపులు కూడా ఆ స్థాయిలోనే ముట్టజెబుతున్నాయి రాజకీయ పార్టీలు. అందించాల్సిన సమాచారాన్ని బట్టి ధర ఉంటుంది. కనీసం 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు సంస్థలు పార్టీల నుంచి, అభ్యర్థుల నుంచి వసూలు చేస్తుంటాయి. ఎన్నికలంటేనే కోట్లు ఖర్చు చేసే నాయకులకు, పార్టీలకు ఇదేం పెద్ద విషయం కాకపోవచ్చు. ఒక పార్టీ కోసం పనిచేసే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఆ సమాచారాన్ని బయటకు వెల్లడించకుండా అనేక సదురు సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటాయి. ఒక ఉద్యోగి ఒకేసారి 2 పార్టీల కోసం పనిచేయడం కూడా జరగదు. 2009లో అంతగా లేని ఈ సంస్థల వ్యాపారం 5 ఏళ్లు తిరిగేసరికి ఒక్కసారిగా ఊపందుకుంది.
బులెటిన్ ముగించే ముందు మీకోసం ఓ ఆసక్తికరమైన దృశ్యం. వాణిజ్య ప్రకటనల మొదలు తినే ఆహారం వరకు రాజకీయ నేతలు ప్రతి అంశాన్ని ఓట్ల కోణంలోనే చూస్తుంటారు. ఇదే అదునుగా కోల్కతాలోని ఓ వ్యాపారి అక్కడి ప్రధాన పార్టీల గుర్తులతో మిఠాయిలు తయారు చేస్తూ నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.